Hello guys, once again welcome back to our channel that is IN Nearby. In this video we're gonna see the rank and college analysis for the civil engineering department. So ఈ వీడియోలో మనం వచ్చేసి ఈ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీద కింద అయితే చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా. సో దాని రికార్డింగ్ అయితే మనం అన్ని చూద్దాం ర్యాంక్ అండ్ కాలేజ్ అనాలిసిస్ ఆఫ్ 2023 సో దట్ మీకు 2024లో వెబ్ కౌన్సిలింగ్ అయితే చాలా హెల్ప్ అవుతుంది స్పెషల్లీ ఫర్ ది civil engineering department students. Actually, I am a graduate from civil engineering and currently doing my post graduation, that is MTech in JNTH Hyderabad from geotechnical engineering. So actually నేనైతే ఆల్రెడీ సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ అనాలిసిస్ వీడియో అయితే ఇంతకుముందు ఒక వీడియోలో అయితే చేసిన. నాకు అప్పుడైతే లైక్ ప్రాపర్ పీడిఎఫ్స్ అయితే దొరకలేదు ఆఫ్ 2023 అంటే కొన్నే దొరికాయి. బట్ ఇప్పుడు వచ్చేసి నా దగ్గర అయితే చాలా ఇన్ఫర్మేషన్ అండ్ రిసోర్స్ అయితే ఉంది. సో దాని రిగార్డింగ్ అయితే మనం మాట్లాడుకుందాము. యాక్చువల్లీ ఈ అనాలిసిస్ వచ్చేసి మనకి బోత్ లైక్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆఫ్ తెలంగాణ, లైక్ one of the top most universities of Telangana, that is JNTU Hyderabad and Usmania University. So we rondit anni specializations aithe PDF mana dagara undi, that too for both then emantaru fees type, that is regular and SNS category. So manam mottam aithe oka detail way lo aithe analysis cheddam. So inni specializations unni and అందులో మనకి ఏ స్పెషలైజేషన్స్ యొక్క డిమాండ్ ఎక్కువ ఉన్నాయి అండ్ లైక్ ఏ ర్యాంక్ వస్తే మనకి ఏ స్పెషలైజేషన్స్ వచ్చింది. సో రిలేటెడ్ మనకి మోస్ట్లీ అన్ని పీడిఎఫ్స్ అయితే ఉంది రిగార్డింగ్ ది సివిల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ JNTU హైదరాబాద్ అండ్ OU. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి టు గెట్ అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంతకుముందు అయితే నేను డిఫరెంట్ లైక్ డిపార్ట్మెంట్స్ని అనలైజింగ్ వీడియో అయితే నేను చేసిన. సో అది ఇంకా మీరు చూడకపోతే ఇక్కడైతే ఐ బటన్లో నేను లింక్ ఇచ్చేస్తాను. యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ ఫ్రమ్ లైక్ హియర్ ఫ్రమ్ దట్ కార్డ్. అండ్ నేను పాత దానిలో వచ్చేసి లైక్ సిఎస్సి మీద అయితే వీడియో చేసినాను, నెక్స్ట్ సివిల్ కూడా చేసిన, మెకానికల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ. సో ఇవన్నీ డిపార్ట్మెంట్ అయితే ఆల్రెడీ కవర్ చేసిన. మేబీ అక్కడ రిసోర్స్ తక్కువ ఉండొచ్చు, బట్ నా దగ్గర ఉన్న రిసోర్స్లో అయితే నేను మీకు లైక్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేసిన ఆ వీడియోస్లో. అండ్ గైస్ ఇన్ ద ఫర్దర్ అయితే మేము లైక్ కొన్ని వీడియోస్ అయితే తీద్దాం అనుకుంటున్నాం రిలేటెడ్ ది ఎంటెక్ అనమాట. సో ఆల్రెడీ నేను చేస్తున్నా లైక్ ఎంటెక్ చేస్తున్నా కదా JNTU హైదరాబాద్లో. అట్లా మన ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు ఫ్రమ్ డిఫరెంట్ బ్రాంచెస్. సో దాని రిగార్డింగ్ మనం ఒక ఎక్స్పీరియన్స్ షేరింగ్ వీడియో అయితే చేద్దాము లైక్ రిలేటింగ్ డిఫరెంట్ బ్రాంచెస్లో మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయిగా, ఆ క్వశ్చన్ మీరు మాకు కమెంట్ చేయండి. సో దాన్ని బేస్ చేసుకొని అయితే మనం అయితే ఒక వీడియో అయితే తీస్తాము ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫస్ట్ సెమిస్టర్ బై ఎంటెక్ స్టూడెంట్స్ ఆఫ్ JNTH హైదరాబాద్. సో అట్లయితే తీద్దాం అనుకుంటున్నాం. సో మీ క్వశ్చన్స్ల మీద అయితే ఫోకస్ చేసుకొని ఈ వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తాం. సో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ డూ ఆస్క్ ఇన్ ద కమెంట్ బాక్స్ అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేసేయండి. అండ్ గైస్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్, బికాస్ ఒక వీడియో మనం రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలంటే చాలా టైం అండ్ రిసోర్స్ అయితే కావాలి. అండ్ నేను నా 100% ఎఫిషియన్సీ అండ్ నా టైం అయితే నేను ఇస్తున్నాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఆల్రెడీ TSP సెట్లో క్వాలిఫై అయ్యి నెక్స్ట్ ప్రాసెస్ కోసం అయితే వాళ్ళు వేచి ఉన్నారు, లైక్ ఏమేమి ఉంటుంది. సో ఆ వీడియో కూడా నేను చేసిన, ఇక్కడ ఐ బటన్ అయితే ఇచ్చేస్తాను. సో వాట్ విల్ బి ద ఫర్దర్ ప్రాసెస్ ఆఫ్టర్ గెటింగ్ ది TSP సెట్ ర్యాంక్ కార్డ్ అనమాట. సో అది ఒక చూస్తే మీకు రఫ్ ఎస్టిమేట్ వస్తుంది వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అండ్ వాట్ గోయింగ్ టు బి ద యాక్టివిటీస్. సో ఇవేనమ్మా. అండ్ మీకు ఏమైనా డౌట్ అండ్ క్వైరీస్ ఉంటే ప్లీజ్ డూ ఆస్క్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి JNTH హైదరాబాద్లో ఉన్న స్పెషలైజేషన్ అండర్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయితే ఫస్ట్ చూద్దాము. సో మనకి ఇక్కడ JNTH హైదరాబాద్లో మనకి డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రమ్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. అండ్ అందులో వచ్చేసి మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఉంటుంది, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అండ్ థర్డ్ వచ్చేసి లైక్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్. తర్వాత వేరే లైక్ సెకండ్ పేపర్ కూడా ఉంటుంది లైక్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే జియో ఇన్ఫర్మేటిక్స్ కానీ. సో ఇవన్నీ అయితే ఉంటాయి. మన దగ్గర అయితే ఈ ఫస్ట్ 4 రిలేటెడ్ PDFs అయితే ఉన్నాయి, దట్ ఈస్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, నెక్స్ట్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అండ్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్. సో ఇందులో మనం వచ్చేసి మళ్ళీ బోత్ ది ఫీస్ టైప్స్ కూడా చూద్దాం. సో రెగ్యులర్లో మనకి ఒక ఫీస్ టైప్ కదా, సో అందులో వచ్చేసి మనకి ఏ ర్యాంక్ నుంచి మనకు ఏ ర్యాంక్ వస్తే లైక్ ఆ రెగ్యులర్ ఫీస్ టైప్లో మనకు స్ట్రక్చరల్ ఇంజనీర్ కానీ లేదా ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే లైక్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ కానీ మనకు వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి SNS ఫీస్ టైప్ కింద లైక్ ఉన్న స్పెషలైజేషన్స్లో ఎంత ర్యాంక్ నుంచి ఎంత ర్యాంక్ వస్తాయి, సో అవి కూడా చూద్దాము. సో ఇక్కడ సీక్వెన్స్ వచ్చేసి
వచ్చేసి ఫస్ట్ ప్రిఫర్డ్ స్పెషలైజేషన్ అనమాట, దట్ ఈస్ స్ట్రక్చర్, ట్రాన్స్పోర్టేషన్, జియోటెక్నికల్ అండ్ నెక్స్ట్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్. తర్వాత నెక్స్ట్ సీక్వెన్స్ వచ్చేసి మనకి ఫీస్ టైప్, దట్ ఈస్ ఫస్ట్ వచ్చేసి రెగ్యులర్ ఫీస్ టైప్, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎన్ఎస్ ఫీస్ టైప్. అండ్ చాలా మంది అడిగితే మనకు కమెంట్ చేస్తున్నారు లైక్ డిఫరెన్స్ బిట్వీన్ ది రెగ్యులర్ ఫీస్ టైప్ అండ్ ఎస్ఎన్ఎస్ ఫీస్ టైప్. సో దీని రిగార్డింగ్ అయితే నేను వీడియో ఆల్రెడీ చేశాను. సో దాని లైక్ నేమ్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ది ఫీస్ టైప్ ఆఫ్ రెగ్యులర్, ఎస్ఎన్ఎస్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్. సో అది మీరు ఇంకా చూడకపోతే నేను ఇక్కడ ఐ బటన్లో అయితే దాని లింక్ ఇచ్చేస్తాను. యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ ది వీడియో ఫ్రమ్ దిస్ కార్డ్ ఇట్ సెల్ఫ్. అండ్ తర్వాత ఈ డిఫరెన్స్ అయితే నేను అక్కడ బాగా చెప్పాను అండ్ మీకు అక్కడ ఖచ్చితంగా అర్థమైపోతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే చలో ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ వైజ్లో స్పెషలైజ్ వైజ్గా మొత్తం అయితే చూసేద్దాం. సో గైస్ మనం ఇప్పుడు వచ్చేసి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ గురించి అయితే చూద్దాము అట్ JNTU హైదరాబాద్. సో మీకు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్, మనకి సివిల్ డిపార్ట్మెంట్లో వచ్చేసి ఈ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ అనేది మోస్ట్ ప్రిఫర్డ్ స్పెషలైజేషన్ అండర్ సివిల్ ఇంజనీరింగ్ ఫర్ ది ఎంటెక్ ఆర్ లైక్ అదర్ కోర్సెస్ ఫర్ పీజీ లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అనమాట. సో ఒకవేళ మీరు తెలియకపోతే దీని అయితే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవాలి, బికాస్ దీనిలో అయితే మన లైక్ ప్లేస్మెంట్స్ కానీ అన్నీ ఎక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు అదర్ స్పెషలైజేషన్స్. సో అందుకే మోస్ట్లీ అందరూ ఇదే ప్రిఫర్ చేస్తారనమాట ఇన్ ద వెబ్ కౌన్సిలింగ్. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో మీరైతే ఫస్ట్ దీన్ని అయితే లైక్ ప్రిఫరెన్స్లో పెట్టడానికి అయితే చూడండి. అండ్ గైస్ ఇక్కడ నా వెనకనే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి 2023 ర్యాంక్ అనాలిసిస్ PDF అనమాట, ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ది కాలేజ్ JNTU హైదరాబాద్. సో ఇందులో వచ్చేసి మనకి 20 మెంబర్స్ అయితే మొత్తం సెలెక్ట్ అయ్యారు. అండ్ ఇందులో వచ్చేసి 11 మెంబర్స్ ఆర్ త్రూ గేట్ అండ్ అనదర్ 9 మెంబర్స్ ఆర్ త్రూ PGCET స్కోర్ అనమాట. సో చూద్దాము. అండ్ ఫస్ట్ అయితే ఈ PDFని మనం ఎలా అనలైజ్ చేయాలనేది ఫస్ట్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు హెడ్డింగ్ కింద అయితే సీరియల్ నెంబర్ ఉంది, గేట్ ఆర్ జీపాక్ట్ హాల్ టికెట్ నెంబర్, స్కోర్, నేమ్, కేటగిరీ, జెండర్, రీజియన్, అలోటెడ్ కేటగిరీ అండ్ ఫేస్ అయితే ఉంది. సో మనకు ఫస్ట్ వచ్చేసి ఇది హాల్ టికెట్ నెంబర్, స్కోర్ అయితే మనకి గేట్ వాళ్ళకైతే స్కోర్ ఉంది. సో వాళ్ళకి 462 అట్లా స్కోర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ ఉంది, జెండర్ అండ్ అలోటెడ్ సీట్ కేటగిరీ. సో ఇందులో మనం చూడొచ్చు అంటే అది సీట్ వచ్చింది మనకు రెగ్యులర్లోనా లేకపోతే లైక్ ఎస్ఎన్ఎస్లోనా లేకపోతే ఎస్ఎఫ్లోనా, అండ్ ఫేస్ వచ్చేసి లైక్ ఫస్ట్ ఫేస్లో వచ్చిందా లేదా సెకండ్ ఫేస్లో వచ్చిందా. సో అట్లయితే మనం ఇక్కడ అనలైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీరు గేట్ స్కోర్ ఒకవేళ 462 to 253 వరకు అయితే ఉంటే లైక్ ఇక్కడ గేట్ స్కోర్ అనేది తగ్గుకుంటూ వచ్చింది 253 to 462. సో యాక్చువల్లీ మనకి గేట్ స్కోర్ వచ్చేసి లైక్ ఇట్లా 100 మార్క్స్ లాగా ఉంటుంది. సో దాన్నే మీరు పర్సంటేజ్ కింద లైక్ ఇంటూ 100 చేస్తే అయితే మీకు స్కోర్ వస్తుంది. సో అట్లా చేస్తే అకార్డింగ్లీ అయితే మీ స్కోర్తో అయితే చూసుకోవచ్చు. సో మెయిన్లీ మనం ఇక్కడ PGCET వాళ్ళ గురించి అయితే మాట్లాడుతున్నాం కాబట్టి సో ఆ వ్యూలో అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో 12 to 20 లైక్ మెంబర్స్ ఆర్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ PGCET స్కోర్తో ఎంట్రీ అయిన క్యాండిడేట్స్ అనమాట. సో వాళ్ళ గురించి అయితే చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి లైక్ ఫస్ట్ క్యాండిడేట్ ర్యాంక్ వచ్చేసి 11th, నెక్స్ట్ 13th, 24th, 36 అండ్ లాస్ట్ వచ్చేసి మనకి 1091 అయితే ఉంది. సో గైస్ ఇవే ర్యాంక్ అనమాట. సో మోస్ట్లీ మనకి ఇక్కడ డబల్ డిజిట్ ర్యాంక్ అయితే ఉంది అండ్ వాళ్ళకి అయితే ఈ సీట్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు మనకి 11th నుంచి 1091. సో మీకు అంటే ఈ 1091 అండ్ 606 వచ్చేసి అది స్పెషల్ కేటగిరీ అనమాట. మనం దాన్ని ఇప్పుడైతే కన్సిడర్ చేస్తలేం. వాళ్ళు NCC అండ్ లైక్ PH సర్టిఫికేట్ అయితే ఉంది కాబట్టి వాళ్ళకి వచ్చింది, లేకపోతే ఇంత పెద్ద ర్యాంక్ అయితే రాదు. సో మీరు లైక్ అండర్ డబుల్ డిజిట్లో ఉంటే అండర్ 100 ఉంటే మీకైతే స్ట్రక్చర్ ఇంజనీరింగ్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది ఇన్ ద కాలేజ్ ఆఫ్ JNTU హైదరాబాద్. అండ్ గైస్ ఇక్కడ చూడొచ్చు అందరికైతే మోస్ట్లీ ఫస్ట్ ఫేజ్లోనైతే అలాట్ అయింది అండ్ సెకండ్ దానిలో అయితే ఫేస్లో ఇద్దరు ముగ్గురుగా అయితే అయింది. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి. మీకు ఒకవేళ డబల్ డిజిట్ ర్యాంక్ ఉంటే స్ట్రక్చర్ ఇంజనీరింగ్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది. అండ్ ఒకవేళ మీ దగ్గర ఏదైనా స్పెషల్ సర్టిఫికేట్ ఉంటే లైక్ NCC కానీ క్యాప్ కానీ లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్, సో అసలు ఏదైనా స్పెషల్ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే మీకు ఏదైనా బెనిఫిట్స్ ఉంటుంది. కానీ నార్మల్ కేటగిరీ అండ్ అట్లా ఉంటే మీకైతే డబల్ డిజిట్లో అయితే ర్యాంక్ ఉంటేనే వస్తుంది స్ట్రక్చర్ ఇంజనీరింగ్, దట్ టు అండర్ రెగ్యులర్ ఫీస్ టైప్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ
సేమ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కింద మళ్ళీ ఈ ఎస్ఎన్ఎస్ ఫీస్ టైప్లో ఉన్న ర్యాంక్స్ గురించి అయితే చూద్దాము. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 29th అండ్ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 514. సో ఎస్ఎన్ఎస్ కింద అయితే మనకి గేట్ స్టూడెంట్స్ ఎవరు అడ్మిషన్ తీసుకోరు, మోస్ట్లీ అందరు పీజీ సెట్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది ఒక మీ బెనిఫిట్. కాకపోతే ఫీ స్ట్రక్చర్ అనేది హై ఉంటుంది వెన్ కంపేర్ టు ది రెగ్యులర్ అనమాట. సో ఇక్కడ మీరు ర్యాంక్ చూస్తే 29th, 32, 47, 73, 75, 114 అండ్ లాస్ట్ వచ్చేసి 514 అయితే ఉంది. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి. సో అండర్ 500 ఉండి మీకు లైక్ అండర్ 500 ఉండి మోస్ట్లీ అయితే డబుల్ డిజిట్ ర్యాంకే ఉంది. అండ్ అండర్ 300సే ఉన్నాయి అండ్ 500 కింద అయితే ఒక 2-3 ర్యాంక్లే ఉన్నాయి. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి. సో మీకు ఈ ర్యాంక్స్ ఉంటే మీకు అయితే ఎస్ఎన్ఎస్లో రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇన్ ద లైక్ JNTH హైదరాబాద్లో. సో ఇదేనమ్మా ఫర్ దిస్ ఈజ్ ఫర్ ఎస్ఎన్ఎస్. ఇది మీరు ఎట్లా చూసుకోవాలంటే అలాటెడ్ కేటగిరీలో అయితే అక్కడ చూసుకోవచ్చు. ఎస్ఎన్ఎస్ ఓపెన్ UNR జనరల్. సో అన్నమాట ఇది జనరల్ క్యాండిడేట్ అనమాట, ఓపెన్ కేటగిరీ దట్ ఈస్ ఎస్ఎన్ఎస్ కింద. సో ఇదే రిగార్డింగ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. సో ఇక్కడ హైలైట్స్ ఏంటంటే మీకు ఒకవేళ రెగ్యులర్లో సీట్ రావాలంటే ఇన్ ద స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ మీకు డబల్ డిజిట్ ర్యాంక్ ఉండాలి ఇన్ ద రెగ్యులర్ ఫీస్ టైప్. ఒకవేళ ఎస్ఎన్ఎస్ అయితే అండర్ 500 ఉంటే వస్తుంది. సో మోస్ట్లీ అది కూడా లైక్ రావడానికి అయితే ఛాన్సెస్ చాలా తక్కువ. బికాస్ నాకు 135 ర్యాంక్ వచ్చింది. నేను కూడా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఆప్ చేసిన, బట్ నాకు రాలేదు, జియో టెక్నికల్ అయితే వచ్చింది. సో మేబీ వాళ్ళైతే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ చూస్తారు కాబట్టి లైక్ కేటగిరీ, లోకల్, నాన్ లోకల్, ఇన్కమ్, సో ఇవన్నిటి మీద అయితే బేస్ అయి ఉంటుంది కాబట్టి సో అది డిపెండ్ అపాన్ ది ప్యూర్లీ లక్ అని చెప్పచ్చు. అండ్ 2 డిజిట్ ఉంటే అది ర్యాంక్ లక్. ఇక దానికన్నా లైక్ 100 లేక 200 అండర్ అట్లా ఉంటే అది ప్యూర్లీ బేస్ అప్ ఆన్ ది లక్ అయితే ఉండొచ్చు. సో గైస్ మళ్ళీ మనం ఇప్పుడు వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ దట్ టు రెగ్యులర్ ఫీస్ టైప్ ఇన్ JNTU హైదరాబాద్ కాలేజ్లో చూద్దాం. మనకి ఏ ర్యాంక్ నుంచి ఎంత ర్యాంక్ TSPSA 2023లో ఉంటే మనకి సీట్ అనేది అలాట్ అయిందని చూద్దాం. సో గైస్ ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి లైక్ మొత్తం 20 మెంబర్స్ అయితే ఉన్నారు, లైక్ 20 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ అక్కడ 13 numbers ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఫ్రమ్ గేట్ ఎంట్రీ. సో దాని గురించి మనం అయితే మాట్లాడడం, ఓన్లీ PSA గురించి అయితే ఇప్పుడు మాట్లాడదాం. సో ఫ్రమ్ 14th to 20 సీరియల్ నెంబర్ వీళ్ళు వచ్చేసి TSPSA 2023 స్కోర్ కార్డ్ మీద బేస్ చేసుకొని అయితే ప్రొవిజనల్ అలాట్మెంట్ అయితే వచ్చింది ఇన్ JNTU హైదరాబాద్. అండ్ ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 16th, సెకండ్ వచ్చేసి 79, 107, 150, 154, 162, 376. సో ఇది లైక్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రిఫర్డ్ స్పెషలైజేషన్ ఆఫ్టర్ స్ట్రక్చరల్ ఇన్ ద సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనమాట. సో అందరూ అయితే దీన్ని ఆఫ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు ఇన్ ద వెబ్ కౌన్సిలింగ్. సో మీరు కూడా లైక్ నెక్స్ట్ టైం ఈసారి ఎవరైతే ఆఫ్ చేస్తారో సో ఈ సీక్వెన్స్లోనైతే మీరు ట్రై చేయండి సో దట్ మీకు బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్ అయితే వస్తుంది, డిపెండ్స్ అపాన్ యువర్ చాయిస్. అండ్ ఇక్కడ మోస్ట్లీ అందరికీ అయితే సెకండ్ ఫేజ్లో అయితే సీట్ అనేది అలాట్ అయ్యింది. సో మీకు ఒకవేళ అండర్ 200 ర్యాంక్ ఉంటే మీకైతే ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ గేట్ స్టూడెంట్స్ ఇక్కడ అప్లై చేసి ఉంటే PG సెట్ వాళ్ళకైతే ఇక్కడ హోప్ లేకుండేది. బట్ వాళ్ళు 13 మెంబర్సే సెలెక్ట్ అయ్యారు కాబట్టి మిగతా 7 మెంబర్స్ అయితే PG సెట్ నుంచి అయితే ఎంట్రీ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఇన్ JNTH హైదరాబాద్ అండ్ దట్ ఈస్ SNS ఫీస్ టైప్లో అయితే చూద్దాము. ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు అయితే వస్తే మనకు సీట్ అనేది వచ్చింది. సో వెనక చూడొచ్చు కదా ఈ డిస్ప్లే అవుతున్న సీట్. సో ఇందులో చూడొచ్చు అందరైతే PG సెట్ నుంచి అయితే లైక్ ఎంట్రీ తీసుకున్న వాళ్ళే ఉన్నారు. మోస్ట్లీ SNSలో గేట్ వాళ్ళు అయితే ట్రై చేయరు. అండ్ గైస్ ఇక్కడ చూడొచ్చు ర్యాంక్ వచ్చేసి మనకి 23, 37, 60, 71, 74, 122 అండ్ మోస్ట్ అప్పర్ ర్యాంక్ వచ్చేసి మనకి 1207. సో 4 డిజిట్ ర్యాంక్ కూడా ఉంది. సో మీకు ఒకవేళ ఈ ర్యాంక్స్ లైక్ ఫ్రమ్ 1 to అండర్ 1000 ఉంటే మీకైతే ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ అండర్ సివిల్ డిపార్ట్మెంట్ అట్ JNTH హైదరాబాద్లో అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండర్ SNS ఫీస్ కేటగిరీ టైప్. నౌ గైస్ మనం వచ్చేసి మన స్పెషలైజేషన్ దట్ ఈస్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ గురించి అయితే చూద్దాము. సో ఇందులో కూడా SNS అండ్ రెగ్యులర్ ఫీ స్టాప్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి
లైక్ రెగ్యులర్ ఫీజ్ టైప్లో వచ్చిన ర్యాంక్స్ చూద్దాం. సో ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు వస్తే మనకి జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో అయితే సీట్ వచ్చింది ఇన్ జేఎన్టీయూ హైదరాబాద్లో. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం అయితే రెగ్యులర్ కింద అయితే లైక్ 20 మెంబర్స్ అయితే ఇక్కడ సీట్ వచ్చింది. అండ్ ఇందులో వచ్చేసి 5 మెంబర్స్ అయితే త్రూ గేట్ ఉన్నారు. అండ్ మిగతా 20 మెంబర్స్ లైక్ మిగతా 6 to 20 మెంబర్స్ అయితే ఇక్కడ పీజీ సెట్ ఎంట్రీ అయితే ఉన్నారు. సో వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ గేట్ స్టూడెంట్స్, గేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, ఓన్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది పీజీ సెట్ క్యాండిడేట్స్. కాబట్టి మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ 6 to 20 ఈజ్ అవర్ టార్గెట్. సో మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 17, 51, 88, 89, 90, 91, 237, 248, 255, 475. సో మీరు ఒకవేళ అండర్ 500 ర్యాంక్ ఉంటే మీకైతే జియోటెక్నికల్ ఇంజనీరింగ్ కింద స్పెషలైజేషన్స్ కింద అయితే మీకు అయితే సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది ఇన్ జేఎన్టీయూ హైదరాబాద్. సో ఇదే నంబర్ రిగార్డింగ్ ది జేఎన్టీయూ హైదరాబాద్లో ఉన్న జియోటెక్నికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్. నెక్స్ట్ మనం వచ్చేసి ఎస్ఎన్ఎస్ రిలేటెడ్ చూద్దాము ఫర్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అండర్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జేఎన్టీయూ హైదరాబాద్. సో ఇక్కడ చూడొచ్చు లైక్ గేట్ ఎంట్రీ అయితే లేదు, నిల్, ఓన్లీ పీజీ సెట్ ఎంట్రీ అయితే ఉన్నారు. లైక్ 12 మెంబర్స్ అయితే ఉన్నారు మొత్తం. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 100 ఉంది. నెక్స్ట్ 103, 135, 155, నెక్స్ట్ 276, 285, 379. సో మీకు ఒకవేళ ఎస్ఎన్ఎస్లో సీట్ రావాలంటే మీకైతే లైక్ అండర్ 400 అయితే ర్యాంక్ రావాలి. అండ్ మోస్ట్లీ అందరికీ అయితే సెకండ్ ఫేజ్లో అయితే సెకండ్ కౌన్సిలింగ్లో అయితే వచ్చింది అందరికీ సీట్లు. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే ఎస్ఎన్ఎస్లో ఒక్కరికే వచ్చింది, దట్ ఈస్ 103 ర్యాంక్. మిగతా వాళ్ళందరికీ అయితే సెకండ్ ఫేజ్లో అయితే వచ్చింది. సో ఇదే రిగార్డింగ్ ది జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అండర్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జేఎన్టీయూ. ఫైనల్లీ గైస్ మనమైతే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న డిఫరెంట్ స్పెషలైజేషన్స్ గురించి అయితే చూద్దాము, మోస్ట్లీ ఫర్ ది సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. సో అందులో వచ్చేసి మనం ఆల్రెడీ ప్రిఫరెన్స్ చెప్పినాము, స్ట్రక్చరల్, ట్రాన్స్పోర్టేషన్, జియోటెక్నికల్, నెక్స్ట్ వాటర్ రిసోర్స్. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ గురించి అయితే చూద్దాము. సో ఆయనగా డిస్ప్లే అవుతుంది కదా, ఇదే మనకి ఉస్మానియా యూనివర్సిటీ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రెగ్యులర్ లైక్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ది పీజీ సెట్ 2023 అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని అయితే మీరు అనలైజ్ అయితే చేసుకోవాలి ఫర్ 2024. ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం 20 మెంబర్స్ అయితే ఉన్నారు త్రూ 27 మెంబర్స్ అయితే ఉన్నారు త్రూ లైక్ రెగ్యులర్ ఫీజ్ టైప్. సో ఇక్కడ వచ్చేసి మనకి 1 to 20 మెంబర్స్ అయితే మొత్తం గేట్ ఎంట్రీ అయితే ఉన్నారు. సో అందరూ అయితే ఇక్కడ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఓయిలో బాగుంటుంది అని అంటారు కాబట్టి సో ఇక్కడ అయితే అందరు గేట్ వాళ్ళే ఉన్నారు లైక్ సీట్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్. అండ్ నెక్స్ట్ 21 to 27 మెంబర్స్ అయితే ఇక్కడ 20 to 27 దట్ ఈస్ 7 మెంబర్స్ ఈస్ ఫ్రమ్ గేట్ ఎంట్రీ అనమాట. సో ఇక్కడ మనం స్ట్రక్చరల్స్ లైక్ గేట్ గురించి అయితే మాట్లాడతలేం కాబట్టి ఇప్పుడు మనం ఓన్లీ పీజీ సెట్ చూద్దాము. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 27, 33, 96, 108, 131, 224, 492. సో ఇది చూడొచ్చు అండర్ రెగ్యులర్లో మీకు స్ట్రక్చర్లో సీట్ రావాలంటే ఇన్ ద ఉస్మానియా యూనివర్సిటీ మీకైతే అండర్ లైక్ 200 అయితే ఉండాలి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి 200 and 492 వాళ్ళు స్పెషల్ కేటగిరీ అనమాట, వాళ్ళకి లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ PHO స్పెషల్ సర్టిఫికేట్ ఉన్నట్టున్నది. సో అండ్ వాళ్ళకి సెకండ్ ఫేజ్లో వచ్చింది అకార్డింగ్లో అయితే చూసుకోండి. సో అండర్ 200 ఉంటే మీ ర్యాంకు మీకైతే రావడానికి అయితే ఛాన్సెస్ ఉండదు ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ అండర్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఆఫ్ సివిల్ డిపార్ట్మెంట్ అనమాట. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనం ఉస్మానియా యూనివర్సిటీలో అండర్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ కింద అయితే మనకి ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు అయితే ఉంటే మనకి సీట్ అనేది అలాట్ అయింది ఇన్ ద ఇయర్ 2023 అవి అయితే చూద్దాము. సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ అకాడమిక్ ఇయర్ 2024 అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో అయితే మొత్తం 17 క్యాండిడేట్స్ అయితే ప్రొవిజనల్లీ సెలెక్ట్ అయ్యారు. అందులో 1 to 6 సీరియల్ నెంబర్ అయితే గేట్ ఎంట్రీ స్టూడెంట్స్ అనమాట. సో వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ దెమ్. ఇక్కడ సీరియల్ నెంబర్ 7 to 17 అయితే లైక్ ఎంట్రీ త్రూ పీజీ సెట్ ర్యాంక్ అనమాట. సో ర్యాంక్ ఇక్కడ చూడొచ్చు 28, 85, 119, 140, 156, 393, 584, 716, 872.
సో మీకు ఒకవేళ ర్యాంక్ వచ్చేసి అండర్ 900 ఉంటే మీకైతే ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో అయితే మీకు సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ అలాటెడ్ కేటగిరీ వచ్చేసి మనకి సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట. సో ఇది రెగ్యులర్ కోర్స్ కాదు, మనకి ఓయూలో ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో రెగ్యులర్ ఫీజ్ టైప్ అయితే లేదు, ఓన్లీ ఎస్ఎన్ఎస్ టైపే ఉంది. అండ్ ఫర్ స్ట్రక్చరల్ దెర్ ఈజ్ ఓన్లీ రెగ్యులర్, నో ఎస్ఎన్ఎస్. అండ్ ఇక్కడ చూడొచ్చు మోస్ట్లీ ఫస్ట్ ఫేజ్లో ఇది ఇద్దరు ముగ్గురికి అలాట్ అయింది ప్రొవిజనల్లీ. మోస్ట్లీ అందరికీ సెకండ్ ఫేజ్లో అయితే ఇక్కడ సీట్ వచ్చింది. సో ఇదే నెంబర్ రిగార్డింగ్ ఓయూ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ర్యాంక్స్ అండర్ మీకు 900 ఉంటే రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. నౌ గైస్ మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న జియోటెక్నికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గురించి అయితే చూద్దాం, స్పెషలైజేషన్ గురించి అయితే చూద్దాము. సో ఇక్కడైతే మొత్తం 11 మెంబర్స్ అయితే అడ్మిషన్ తీసుకున్నారు. అండ్ అందులో వచ్చేసి మనకి 6 మెంబర్స్ వచ్చేసి గేట్ ఎంట్రీ అండ్ 7 to 11 సీరియల్ నెంబర్ వచ్చేసి మనకి ఇక్కడ పీఈ సెట్ ఎంట్రీ. అండ్ ఇక్కడ మోస్ట్లీ హాఫ్ ఉన్నారు. సెకండ్ ఫేజ్లో కొందరికి వచ్చింది, ఫస్ట్ ఫేజ్లో కొందరికి వచ్చింది. మనం ఇక్కడ ర్యాంక్ చూసినట్లయితే 8th ర్యాంక్, 40th ర్యాంక్, 138, 1696. సో వీళ్ళకైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంది, పిహెచ్వి అని అనమాట. అండ్ లాస్ట్కి 1991. సో ఈ వీళ్ళకైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది. సో అదేనమ్మా అడిషనల్ బెనిఫిట్ ఫర్ అడిషనల్ సర్టిఫికేట్ అని చెప్పొచ్చు ఇక్కడ. సో మీ ర్యాంక్ ఒకవేళ, సో ఇది స్పెషల్ కేసు కాబట్టి వీళ్ళని మనం పట్టించుకోం ఇప్పుడు. సో అండర్ 138, సో 150 కింద మీకు ర్యాంక్ ఉంటే మీకు జియోటెక్నికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్లో అయితే సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది ఇన్ ఉస్మానియా యూనివర్సిటీలో. ఇప్పుడైతే మనం ఉస్మానియా యూనివర్సిటీలో వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ గురించి అయితే చూద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం అయితే 11 ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారు. అండ్ అందులో 6 మెంబర్స్ అయితే ఎంట్రీ త్రూ గేట్స్ ఉన్నారు. అండ్ సీరియల్ నెంబర్ 7 to 11 వచ్చేసి పీజీసెట్ ఎంట్రీ అయితే ఉన్నారు. కాబట్టి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ 7 to 11 సీరియల్ నెంబర్. ఇక్కడ ర్యాంక్ అయితే చూడొచ్చు 38, 58, 130, 185, 737. సో ఒకవేళ మీ ర్యాంక్ మోస్ట్లీ 737 వచ్చేసి సెకండ్ ఫేజ్లో వచ్చింది ఈడబ్ల్యూఎస్. అండ్ మోస్ట్లీ మీకైతే 200 బిలోనే ఉండాలి ర్యాంక్ ఒకవేళ మీకు వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ రావాలంటే. సో ఇదేనమ్మా రిగార్డింగ్ ది వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ అండర్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. సో మీకు ఒకవేళ అండర్ 200 ర్యాంక్ ఉంటే మీకైతే ఈ స్పెషలైజేషన్స్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ గైస్ మన దగ్గర అయితే ఒక అడిషనల్ పీడిఎఫ్ అయితే ఉంది రిగార్డింగ్ ది ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ స్పెషలైజేషన్. సో ఇది కూడా చూద్దాము ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ అనమాట, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఉస్మానియా. సో ఇక్కడ మనకి గేట్ ఎంట్రీ అయిన స్టూడెంట్స్ అయితే లేరు, మొత్తం అయితే పీజీ సెట్ నుంచి అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ అడ్మిషన్ వచ్చేసి మనకి 4 మెంబర్స్కి అయితే వచ్చింది ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో. ఇది వచ్చేసి రెగ్యులర్ కోర్స్ ఉండదు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ మాత్రమే ఉంటుంది. సో మీరైతే వెబ్ ఆప్షన్ పెట్టినప్పుడు అయితే అకార్డింగ్లీ చూసుకోండి. సో ఇక్కడ ర్యాంక్ చూసినట్లయితే 25, 38, 50, 53. సో ఒకవేళ మీకు 2 డిజిట్ ర్యాంక్ ఉంటేనే ఈ స్పెషలైజేషన్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మోస్ట్లీ అందరికీ ఫస్ట్ ఫేజ్లో వచ్చింది. సో అకార్డింగ్లీ మీరైతే చూస్ చేసుకొని అయితే పెట్టండి. సో గైస్ మన దగ్గర ఉన్న ప్రతి పీడిఎఫ్ దట్ ఈస్ రిసోర్స్ని అయితే మంచిగా వాడుకున్నాం. సో మనం అట్ లాస్ట్ ఏం చెప్పదలుచుకుంటున్నాం అంటే సివిల్ ఇంజనీరింగ్లో మీరు ఒకవేళ ఎంటెక్ లేక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ లైక్ హైయర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటే మీరు వెబ్ కౌన్సిలింగ్ పెట్టినప్పుడు ఈ సీక్వెన్స్ అయితే పెట్టండి. బికాస్ అందరు ఇలానే పెడతారు. బికాస్ ప్లేస్మెంట్స్ పరంగా కానీ లేకపోతే అదర్ క్రైటీరియా చూస్తే ఈ సీక్వెన్స్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, నెక్స్ట్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. సో ఇందులో కూడా డిఫరెంట్ ఫిట్టింగ్స్ అయితే ఉంది, లైక్ కాలేజ్ బై కాలేజ్లో పోతే ఇప్పుడు JN2Hలో చూస్తే మనకి అన్ని డిపార్ట్మెంట్స్కి రెగ్యులర్ ఫీజ్ టైప్ కూడా ఉంది అండ్ ఎస్ఎన్ఎస్ ఫీజ్ టైప్ కూడా ఉంది. బట్ వేరాజ్ వెన్ వి స్పీక్ అబౌట్ ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సో అక్కడైతే కొన్ని స్పెషలైజేషన్ స్ట్రక్చర్స్కి అయితే ఫీ రెగ్యులర్ ఫీ టైప్ అయితే ఉంది. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్కి అయితే సెల్ఫ్ ఫైనాన్స్ మాత్రమే ఉంది.
వాటర్ రిసోర్స్ చూస్తే సెల్ఫ్ ఫైనాన్సే ఉంది, అండ్ ట్రాన్స్పోర్టేషన్ చూస్తే సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది, అండ్ జియో టెక్నికల్ చూస్తే అది కూడా లైక్ సెల్ఫ్ ఫైనాన్సే ఉన్నట్టున్నది. సో అది మీరు వెబ్ కౌన్సిలింగ్ పెట్టినప్పుడు అది అయితే అకార్డింగ్లీ చూసుకోండి, సో దట్ మీకు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం కాకుండా అయితే ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ డిజైర్డ్ కాలేజ్ ఫస్ట్ కౌన్సిలింగ్లో రాకపోతే యూ కెన్ గో ఫర్ ది సెకండ్ ఫేజ్. సో ఐ హోప్ మీకు అప్పుడు మీ అనుకున్న కాలేజ్ అయితే వస్తుంది. యాక్చువల్లీ నా కేసులో కూడా సేమ్ అట్లనే అయింది. ఫస్ట్ ఫేజ్లో నాకైతే ఉస్మానియా యూనివర్సిటీలో వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ అయితే వచ్చింది, బట్ నాకు అది చేయాలని లేకుండే. అందుకే నేను ఫర్దర్ సెకండ్ కౌన్సిలింగ్ అయితే పార్టిసిపేట్ చేసిన, అండ్ నాకు జియో టెక్నికల్ ఇంజనీరింగ్ అయితే వచ్చింది ఇన్ JNTU హైదరాబాద్. సో ఐ వాజ్ హ్యాపీ ఫర్ దాట్, బికాస్ నాకు JNTU కాలేజ్లో రావాలని చాలా ఆశ ఉండే, అండ్ ఫైనల్లీ నాకు అది వచ్చింది. సో మీకు కూడా అట్లనే జరగాలని, లైక్ మీరు అనుకున్న డిపార్ట్మెంట్ అండ్ స్పెషలైజేషన్ అండ్ కాలేజ్ కూడా మీకు రావాలని లైక్ నేను కోరుతున్నాను. సో గైస్, వీడియోని ఎండ్ వరకు చూసినందుకు మీకు అందరికీ ఒక థ్యాంక్స్ అనమాట. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో, అండ్ మీ ఫ్రెండ్స్ హూ ఆర్ స్పెషల్లీ ఫ్రమ్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా ఒక మంచి ప్రాపర్ గైడ్ లైన్ అండ్ అవగాహన వస్తుంది రిగార్డింగ్ ది డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అండర్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బోత్ ది యూనివర్సిటీస్, దట్ ఈస్ JNTU హైదరాబాద్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ అనమాట. అండ్ గైస్, ఆ బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి, సో దట్ ఏదన్నా అప్డేట్స్ ఉంటే రిగార్డింగ్ TSPSA 2024 మీకు ఏ డిలే లేకుండా డైరెక్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో యూ కెన్ సీ ది వీడియో ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్. అండ్ మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ప్లీజ్ డూ ఆస్క్ ఇన్ ద కమెంట్ బాక్స్, అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ది వీడియో. అండ్ రిగార్డింగ్ ఫర్దర్ ప్రాసెస్ ఆఫ్ TSPSA 24 మనమైతే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాం ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఆల్సో త్రూ ది వీడియోస్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్స్. అండ్ ఫైనల్లీ గైస్, లైక్ నెక్స్ట్ వీడియో గురించి అయితే కొన్ని చెప్తాను, సో దట్ మీ నుంచి కూడా క్వశ్చన్స్ నాకు రావాలి, ఎందుకంటే అదే కంటెంట్ అనమాట నెక్స్ట్ వీడియోకి. యాక్చువల్లీ నేను వచ్చేసి ఈ మన ఫస్ట్ సెమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ JNTU హైదరాబాద్ అబౌట్ దేర్ MTech ఒక వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నా. సో దాని రిగార్డింగ్ ఆర్ రిలేట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, అది మీ దగ్గర నుంచే రావాలి. సో మీకు ఏదన్నా మిత్స్ కానీ ఏదైనా క్వశ్చన్స్ కానీ, సో ఏది కానీ లైక్ అబౌట్ ప్లేస్మెంట్స్ కానీ ఫ్యాకల్టీస్ కానీ టైం మేనేజ్మెంట్ కానీ, సో ఇటువంటి ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అది అయితే మాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. సో దాన్ని బేస్ చేసుకుని అయితే నెక్స్ట్ దానిలో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లోకి వెళ్ళి మన ఫ్రెండ్స్తో అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసేటట్టు ఒక వీడియో అయితే తీస్తాను, డిపెండ్స్ అపాన్ యువర్ క్వశ్చన్ కాబట్టి. సో డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ క్వశ్చన్స్, దాని డిపెండ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వీడియో. సో ఇంకో నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం విత్ ఏ న్యూ కంటెంట్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ. ఓకే, బాయ్ ఆస్పిరెంట్స్.